ఇమాన్యుయల్, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, టాస్క్ మాస్టర్, ఆల్ రౌండర్. సో బిగ్ బాస్ టీమ్కి లేదా బిగ్ బాస్కి ప్రతి ఎపిసోడ్లోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని ఏదో ఒక పాయింట్లో, అంత హీటెడ్ సిచ్యువేషన్స్లో కూడా ఏదో ఒక పాయింట్లో అయినా కానీ వాళ్ళ ముఖంలో మనం చిరునవ్వు చూస్తున్నాము అంటే, వాళ్ళు నవ్వుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద ఇమాన్యుయల్ కనిపించుండాలి, లేదా ఇమాన్యుయల్ మాట వినిపించుండాలి. అంత బాగా ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఈరోజు మనం ఆ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దీనికంటే ముందు ఒక మాట. చాలామంది ఎవరో వేరే వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు, మీరు రియాక్ట్ అవ్వండి, మీరు రియాక్ట్ అవ్వండి అంటున్నారు. ఊరిసారి రియాక్ట్ అయ్యా, ప్రతిసారి రియాక్ట్ అవ్వలేం. అండ్ ఎందుకు రియాక్ట్ అవ్వను అంటే కూడా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను రియాక్ట్ అవ్వండి అంటారు. ఎందుకు? మీ కంటెస్టెంట్కి ఫేవర్గా చెప్పట్లేదు కాబట్టి. ఆ పర్టికులర్ పర్సన్ రేపొద్దున మీ ఇంకొక సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మీ పర్టికులర్ పర్సన్కి ఫేవర్గా చెప్తే మీరు మళ్ళీ అటు వెళ్ళిపోతారు. ఒకవేళ అప్పుడు నేను వేరే కండిషన్కి, మీకు నచ్చని కండిషన్కి నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. నాకు ఎందుకండి ఇదంతా. అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాల్సింది నేను చెప్పేశాను. చాలా క్లియర్గా చెప్పేశాను. అండ్ మీకు చెప్తుంది ఏంటంటే, ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోవద్దు, డైవర్ట్ చేసుకోవద్దు. ఓట్లు వేసుకోండి, మీకు ఓపిక ఉంటే ఓట్లు వేసుకోండి. మీకు ఓపిక లేకపోతే మేము ఫినాలే డే రోజు జస్ట్ ఫినాలే చూస్తాము, గ్రాండ్ ఫినాలే అంటే సైలెంట్గా ఉండండి. దయచేసి వాళ్ళ కిందకెళ్ళి వీళ్ళ కిందకెళ్ళి కామెంట్లు పెట్టడము, బూతులు తిట్టడము లాంటివి చెయ్యొద్దు. దానివల్ల మీ కంటెస్టెంట్కే నష్టం జరుగుద్ది, అంత తప్పితే ఇంకొకటి లేదు. వాళ్ళు ఓపెన్గా ఉన్నారు, మీరు పెట్టే బూతులు కూడా చదివి వినిపించడానికి. అలాంటప్పుడు మీరు సైలెంట్గా ఉండటం బెటర్. ఓకేనా? లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఇమాన్యుయల్ నిజంగా హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు, ఒక ఇమాన్యుయల్ ఎంటర్ అవుతున్నాడు హౌస్లోకి అంటే, లాస్ట్ టైం ఏదైతే మన అవినాష్ ఎంతైతే ఎంటర్టైన్ చేశాడో, ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఫస్ట్ డే 1 నుంచి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి, దట్టు ఇమాన్యుయల్కి ఆ స్పాంటినిటీ ఉంటుంది కాబట్టి, మనం మిగిలిన షోస్ ఏవైతే జబర్దస్త్ కానీ, స్టార్మా కానీ ఏవైతే చూసామో వీటన్నిటిలో ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి, ఇమాన్యుయల్ స్పాంటినిటీ చూసాం కాబట్టి డెఫినెట్లీ మనల్ని ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేస్తారని మనకు తెలుసు. నార్మల్గా కమెడియన్స్ కామెడీ మాత్రమే చేస్తారు అని చెప్పి నార్మల్ ఉండేది. అలాంటిది కమెడియన్స్ కామెడీయే కాదు, టాస్క్లు ఆడినా కూడా టాప్ 5 వరకు విన్నింగ్ పొజిషన్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పి లాస్ట్ సీజన్లో అవినాష్ కొంచెం నిరూపిస్తే, విన్నర్ మెటీరియల్ కింద ఇమాన్యుయల్ ఎస్టాబ్లిష్ అయ్యాడు ఈ సీజన్లో. అంటే టాస్కులు ఆడాలి, టాస్కులు గెలవాలి, ఎలా అయినా గెలవాలి, టాస్కులు ప్రాణం పెట్టి ఆడాలి, శరీరం సహకరించకపోయినా ఆడాలి, మన బాడీ అంతంత మాత్రంగా ఉన్న ఆడాలి, వేరే వాళ్ళు ఫిట్గా ఉన్నా మనకేం సంబంధం, వేరే వాళ్ళు కటౌట్లు ఉన్నా మనకేం సంబంధం, మన గేమ్ మనం ఆడుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఆడుకున్నాడు, వెళ్ళాడు, గేమ్లు ఆడాడు, టాస్క్లు ఆడాడు. ప్రతి వారం ప్రతిసారి నాకు సార్ చేత ప్రతి వారం పొగిడించుకున్న కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ ఒక్కడే ఉన్నాడు అనమాట. అండ్ లోపలికి వచ్చిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ ఆటకి, ఇమాన్యుయల్ మాటకి, ఇమాన్యుయల్ అప్పుడప్పుడు పాడిన పాటకి అన్నిటికీ ఫిదా అయ్యారు. ఇలాంటి ఇమాన్యుయల్ ఈరోజు ఈ క్షణం విన్నింగ్ రేసులోకి ఉండకపోవడానికి కారణం ఏంట్రా అంటే, టాస్కులు అక్కడ పెట్టక ముందే ఈ టాస్క్ని ఎలా డిజైన్ చేసుంటారు, ఈ టాస్క్ ఎలా ఉండబోతుంది అని చెప్పగలిగే ఇమాన్యుయల్ టాస్క్ పెట్టిన తర్వాత, టాస్క్ అయిపోయిన దాకా టాస్క్లోనే, గేమ్లోనే ఉండి గేమ్ ప్లాన్స్ వేసుకుంటూ ఎలా అయినా ఈ టాస్క్ గెలవాలి. అది ఈవెన్ ప్రమోషనల్ టాస్క్ అవ్వచ్చు, నార్మల్ టాస్క్ అవ్వచ్చు, కెప్టెన్సీ టాస్క్ అవ్వచ్చు, టీటీఎఫ్ అవ్వచ్చు, సెకండ్ టీటీఎఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి ఇమాన్యుయల్ అంత గేమ్ ప్లాన్ వేసి ఇమాన్యుయల్ తను జర్నీకి ఏదైతే ఉంటుందో, తను జర్నీకి ఏదైతే ప్లస్ అవుతుందో దాని దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడో ఒక పాయింట్లో ఇమాన్యుయల్ వెనకడిగేసేడేమో అని అనిపించింది. నార్మల్గా హౌస్లో ఎవరో ఒకరు ఒక కంటెస్టెంట్ వెనక్కి లాగి వాళ్ళు ముందుకు వస్తుంటారు. ఇక్కడ ఈ సీజన్లో ఇమాన్యుయల్ తనకి తానే ఒక అడుగు వెనక్కి వేశాడు, అది నామినేషన్స్ దగ్గర. ఎందుకు నామినేషన్స్ దగ్గర అంటే, నామినేషన్స్కి భయపడ్డాడంటే నామినేషన్స్కి భయపడలేదు ఇమాన్యుయల్. ఎందుకంటే ప్రతి నామినేషన్స్లోకి వచ్చాడు, నిలబడ్డాడు, ఆ ప్రక్రియ మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉన్నాడు. అందరికీ కనిపిస్తూనే ఉన్నాడు ఇమాన్యుయల్. బట్ ఇమాన్యుయల్ ఎవరిని నామినేట్ చేయలేదు. అతన్ని ఎవరు నామినేట్ చేయలేకపోవడం అనేది అతని తప్పు కాదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నామినేట్ చేసిన కొద్ది సార్లు అయినా కూడా ఆ నామినేషన్స్ నుంచి ఎలా అయినా బయటకు రావాలి, ఎలా అయినా తప్పించుకోవాలి అనేది చూసారా, అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇమాన్యుయల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు ఏదైతే నామినేషన్స్ కార్డ్స్ ఏవైతే ఇచ్చారో
అవి నామినేట్ కానీ చేసి ఉంటే ఇమాన్యుయల్, ఫర్ ఎగ్జాంపుల్ తనూజ అని కానీ ఆ రోజు కళ్యాణ్కి ఇవ్వకుండా ఇమాన్యుయల్ నామినేట్ చేసి ఉంటూ మంచో చెడో గొప్పో తప్పో ఒప్పో రైటో రాంగో ఇమాన్యుయల్ ఈరోజు విన్నింగ్ రేస్లో ఉండేవాడు. అది తనూజ వర్సెస్ ఇమాన్యుయల్గా మారేది. అండ్ తనూజ వర్సెస్ ఇమాన్యుయల్గా మారడానికి అది ఒక మంచి సిట్యువేషన్. ఆ సిట్యువేషన్ని చేతులారా చెడగొట్టుకున్నాడేమోనన్న బాధ, ఆ కోపం నాలో ఉన్నాయి. అక్కడి నుంచి నాకు ఇమాన్యుయల్ మీద ఒక రకమైన కోపం వస్తూ ఉంటుంది ప్రతిసారి. ఎందుకంటే ఇమాన్యుయల్ తనూజాకి ఇది చెప్పాలి, తనూజ గురించి ఇది చెయ్యాలి, తనూజాని ఎక్స్పోజ్ చేయాలి అని ట్రై చేసిన ఆ ఇమాన్యుయల్ అది ఇమాన్యుయల్ చేసేసి ఉంటే బాగుండేదేమో, ఫ్రంట్ ఫుట్లో గేమ్ ఆడుంటే బాగుండేదేమో, ఇమాన్యుయల్ రేస్లోకి వచ్చి ఉండేవాడేమో అని అనిపించింది. అలాంటి సిట్యువేషన్ని ఇమాన్యుయల్ చాలా పక్కన పెట్టాడు. అదర్ దాన్ దట్ ఇమాన్యుయల్ ఇంకా మిగిలినదంతా హౌస్లో ఇమాన్యుయల్ చేసింది అయితే ఒక పండగ వాతావరణమే. ఒక షో, ఒక ఎపిసోడ్, గంట ఎపిసోడ్లో సో కొట్టుకొని తిట్టుకునే వాళ్ళతో పాటు సో ఇమాన్యుయల్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది చాలామంది ఆడియన్స్ని, చాలామంది అబ్రాడ్ ఆడియన్స్ని ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ ఏదో ఒకటి చోట నవ్వుపించారా, ఇమాన్యుయల్ టాస్క్ ఆడితే ఏదో ఒకటి బాగుందిరా అంటే బిగ్ బాస్ టీమ్ నార్మల్గా ఏదైనా చిన్న టాస్క్ ఇస్తే దాన్ని కూడా ఇమాన్యుయల్ తాను అనువదించుకొని సో దాన్ని ఆ టాస్క్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడం కోసం ఇమాన్యుయల్ చేసిన ప్రతిదీ సో కామనర్స్తో వచ్చినప్పుడు ఇమాన్యుయల్ కలిసిపోవడము, వాళ్ళతో కలిసి టాస్కులు చేయడము, వాళ్ళతో కలిసి మాట్లాడటము, ఎస్పెషల్లీ సెకండ్ వీక్ నామినేషను ఇమాన్యుయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్తో మాట్లాడినప్పుడు యూ డిడింట్ అంటే అది దాని మీద మనోడు చేసిన కామెడీ ఏదైతే ఉందో నామినేషన్స్లో ఇప్పటికీ స్టిల్ అది వైరల్ అవుతూనే ఉంటుంది. అండ్ తనూజ గారితో కూర్చొని ఇమాన్యుయల్ చేసిన ప్రతి పంచి సో ఇప్పటికి స్టిల్ ఇంకా వైరల్ అవుతూ ఉంటుంది. షార్ట్స్ ఎప్పుడైనా కానీ కనిపిస్తే వరుసగా ఇమాన్యుయల్ చూసుకుంటూ ఉంటే 4-5 ఎన్ని రీల్స్ చూసినా, ఒక 10-15 రీల్స్ చూసినా కానీ ఇప్పటికీ నవ్వు వస్తూనే ఉంటుంది నా మొహంలో. ఆ రీల్స్ చూసిన ప్రతిసారి నవ్వుకుంటూనే ఉంటా. ఎప్పుడో జరిగిపోయిన ఎపిసోడ్ చాలాసార్లు చూసాను నేను అవి, అయినా కానీ స్టిల్ ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా నాకు ఇప్పటికీ నవ్వు వస్తూనే ఉంటుంది. నాకు అమ్మ గుర్తు వస్తుందంటే గమ్ముకుంటూ ఇప్పుడు మీ నాన్నకి మళ్ళీ ఇంకొక పెళ్ళి ఎక్కడ చేయాలి అన్న రీల్ ఏదైతే ఉందో ఆ స్టిల్ ఇప్పుడు చూసినా ఆ రీల్ నవ్వు వస్తుంది. అంత స్పాంటినిటీతోటి పంచులేస్తాడు ఇమాన్యుయల్, అంతే గట్టిగా, అంతే తెలివితేటలతోటి గేమ్ కూడా ఆడగలుగుతాడు ఇమాన్యుయల్, అంతే తెలివితేటలతోటి గేమ్లో లాస్ట్ వరకు ఎలా ఉండాలి, లాస్ట్లో విన్నర్ ఎలా అవ్వాలి అనేది కూడా ఇమాన్యుయల్కి తెలుసు. కష్టపడతాడు. సో మన శరీరం సహకరించట్లేదనో, లేకుంటే వాళ్ళు మనకన్నా ఫిట్గా ఉన్నారనో, మనం ఎందుకులే ఆడటము, మనం కామెడీ చేసుకొని వెళ్ళిపోదాము ఉన్నంతకాలం ఉండి అని ఎప్పుడు అనుకోలేదు. డే 1 హౌస్లోకి వచ్చినప్పటి నుంచి టాస్కులు ఆడడానికి ఫిక్స్ అయ్యాడు, టాస్కులు ఆడుతూనే వచ్చాడు. ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం, మన బలం, మనం నవ్వుపించగలుగుతాం, మన బలం, మనం మంచిగా అందరితోటి ఉంటాం, అది మన బలం. బట్ మన టాస్కుల్లో మన బలం చూపెట్టాలి, మన టాస్కుల్లోనే మనం బలం చూపెడితే ఆడియన్స్కి ఇంకొంచెం దగ్గర అవ్వచ్చు, ఈ ఆస్పెక్ట్లో కూడా మనం ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని చెప్పి ఆడియన్స్ తోటి ఆ కనెక్షన్ని పెంచుకోవడం కోసం టాస్కులు ఆడాడు. సో కొన్ని చోట్ల తగ్గాలి, కొన్ని చోట్ల నెగ్గాలి అంటారు. సో నెగ్గడం తప్పితే తగ్గడం తెలియని ఇమాన్యుయల్ సో నెగ్గుకుంటూనే వచ్చాడు లాస్ట్ వరకు. ఓడిపోయిన టాస్కులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, మహా అంటే 3-4 టాస్కులు మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని టాస్కుల్లోనూ విన్నింగ్ పర్సంటేజ్ టాస్క్ మాస్టర్ ఇమాన్యుయల్. ఒక కమెడియన్ని ఒక టాస్క్ మాస్టర్ కింద మనం అభివర్ణిస్తున్నామంటే మేబీ ఇదే ఒక లాస్ట్ సీజన్ ఏమో, ఆ తర్వాత మనం ఇలాంటి సీజన్ ఇలాంటి కమెడియన్ ఇలా టాస్క్ మాస్టర్గా వస్తాడు, ఉంటాడు, ఆడుతాడు అని కూడా ఆలోచించలేమేమో. ఒకవేళ ఆడినా కానీ ఇన్ని గెలుపులు గెలుస్తాడా అన్న థాట్ అయితే నాలో ఉందన్నమాట. సో గెలవడేమో అని కూడా నాలో ఉందన్నమాట. సో అంత గట్టిగా గేమ్లో ఆడాడు ఇమాన్యుయల్. టీఆర్పీ ఇమాన్యుయల్ వల్ల లేచింది ఫస్ట్ ఇనిషియల్ వీక్స్లో, టీఆర్పీ ఇప్పటికీ కూడా ఇమాన్యుయల్ వల్ల నిలబడుతుంది. సో వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్, వన్ ఆఫ్ ద పిల్లర్ ఈ సీజన్ నిలబడడానికి ఇమాన్యుయల్ కారణం. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. అసలు ఇంకొక థాటే లేదు, ఇంకొక స్టేట్మెంటే లేదు. వన్ ఆఫ్ ద పిల్లర్ ఇమాన్యుయల్, ఖచ్చితంగా వన్ ఆఫ్ ద పిల్లర్ ఇమాన్యుయల్. చాలా వరకు నడిపారు. అండ్ చాలామంది సంజన గారితో ఏదో బాండింగ్ అది ఇది అంటారు, కానీ మనోడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా శ్రీదేవి అక్కడ ఇంద్రజ గారిని కూడా మనోడు మమ్మీ అని అంటారు. సో అదే అలవాటు. సో సంజన గారిని చూడంగానే కూడా మనోడు మమ్మీ అనడం మొదలుపెట్టాడు. అండ్ అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కామెడీ కానీ, అక్కడి నుంచి వాళ్ళిద్దరు కలిసి చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ మామూలుగా లేదు. అలాగే
ఇద్దరు ఎవరైతే ఉంటారో కామనర్స్కి, ఆ ఇద్దరికి ఒక గైడర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక దిక్సూచి లాగా, ఒక పెద్ద అన్నలాగా. సో వాళ్ళిద్దరు ఇప్పటికీ కూడా ఇమ్ము అన్న, ఇమ్ము అన్న, అది ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఆ మనిషి ముందు అవ్వచ్చు, ఆ మనిషి వెనక అవ్వచ్చు. సో ఇమాన్యుయల్ అన్న అనే పిలిచేలాగా ఆ రెస్పెక్ట్ని పొందాడు అంటే ఇమాన్యుయల్, అది మామూలు విషయం కాదు. చాలా తక్కువ మంది అంటే లైక్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కసారి బ్యాక్ ఎండ్లో మనం పేర్లు పెట్టి పిలుస్తుంటాం ఆ హౌస్లో. అలాంటిది ముందు వెనక ఎప్పుడు కానీ వాళ్ళు పిలిచే ప్రతిసారి ఇమ్ము అన్న, ఇమ్ము అన్ననే పిలుస్తున్నారు అంటే అది ఆ అబ్బాయి సంపాదించుకున్న రెస్పెక్ట్, అది ఆ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరి మీద చూపించిన ప్రేమ. సో అలాంటి ఇమాన్యుయల్ గురించి బిగ్ బాస్ మామ ఏ రేంజ్లో మాట్లాడుంటాడు అనేది మనం ప్రోమో చూసింది దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ ప్రతి ఒక్క ఎమోషను అనుభవంలోకి వస్తేనే ఇమాన్యుయల్ ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు స్వయంగా అనుభవించిన వాడికే ఒక చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు అనుభవించాడు కాబట్టి ఆ నవ్వు వాల్యూ తెలుస్తుంది. సో అది చాలామంది కామనర్స్కి అండ్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళకి ఆ విషయం చాలా బాగా తెలుసు. చిన్నప్పుడు అంటే ఎన్ని కష్టాలు చూసొచ్చుంటే ఇప్పుడు మేబీ ఒకవేళ నవ్వుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిన కష్టం కూడా అప్పుడు కష్టంతో పోల్చుకుంటే అది చాలా నార్మల్గా ఉంటుంది. సో దాన్ని కూడా మనం నవ్వుతూ తీసుకోగలుగుతామని బిగ్ బాస్ చెప్తున్నాడు. అది మామూలు విషయం కాదు. అండ్ దట్టు అన్ని కష్టాలు పడి అనుభవించిన వాళ్ళకే ఆ కామెడీ చేసే శక్తి ఇస్తాడు దేవుడు అని చెప్పి. సో ఇమాన్యుయలనే కాదు, చాలామంది కమెడియన్స్ మనకి ఎవరైతే ఎంటర్టైన్ చేస్తుంటారో సిల్వర్ స్క్రీన్ మీద అవ్వచ్చు, టీవీ స్క్రీన్ మీద అవ్వచ్చు, సో వాళ్ళందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ట్రాజడీలు ఉంటాయి, వాళ్ళు పడిన కష్టాలు ఉంటాయి. సో వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు ఆ కష్టాల్లో నుంచే వాళ్ళు వచ్చి మనల్ని వాళ్ళు నవ్విస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ అసలు. అదే ఈ ఇంట్లో మీ బలంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితోనూ కలిసిపోయారు. నవ్వులైనా నామినేషన్స్ అయినా మాటలే మీ ఆయుధాలు. ఇది నవ్వులైనా కానీ నామినేషన్స్ అయినా కానీ మాటలే మీ ఆయుధాలు. నిజంగా ఇమాన్యుయల్ని ఈ సీజన్లో మాటలతో కొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో మామూలుగా కూడా కాదు, ఎక్కడికక్కడ లాక్ చేయడంలో ఇమాన్యుయల్ తర్వాత ఏమైనా చాలా నామినేషన్స్లో చాలా సిట్యువేషన్స్లో ఇమాన్యుయల్ చాలా మందిని లాక్ చేశాడు. అసలు మాట్లాడనివ్వకుండా కూడా చేసిన నామినేషన్స్ ఇమాన్యుయల్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ మాట్లాడి నామినేషన్ చేసిన చాలా నామినేషన్స్ ఉన్నాయి. సో కొన్ని నామినేషన్స్లో తడబాటు ఉండొచ్చు, బట్ మెజారిటీ నామినేషన్స్ ఇమాన్యుయల్వి ఆన్ పాయింట్ నామినేషన్స్ ఉన్నాయి. బిగ్ బాస్ మోదే అంటున్నాడు అనమాట. మాటలే మీ ఆయుధాలు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. సో గేమ్ ప్లాన్, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్ అన్నారు. ఇక్కడ నామినేషన్స్లోకి కొన్నిసార్లు వచ్చినా కూడా, ఇంకొక 2-3 సార్లు నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఈరోజు ఇమాన్యుయల్ గురించి మనం వేరే రేంజ్లో మాట్లాడుకోవాల్సి వచ్చేది. అండ్ ఇదే ఇమాన్యుయల్ కోసం ఇప్పటికీ కూడా చాలామంది ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇమాన్యుయల్ని ఒక బెటర్ పొజిషన్లో ఉంచాలి, ఒక వీలైతే టాప్ 2 దగ్గర తీసుకెళ్ళాలి అని చెప్పి స్టిల్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో సో మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఈ హౌస్లో. ఇది నిజం. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లోనూ కనీసం ఒక 5 నుంచి ఒక 10 నిమిషాలు, ఈవెన్ నామినేషన్స్లో కూడా తన కామెడీ ఉంటుంది, నార్మల్ ఎపిసోడ్స్లో కూడా తన కామెడీ ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో చిన్న పంచులు అవ్వచ్చు, నార్మల్ కామెడీ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్స్లో సో తనూజ గారితో చేసిన కామెడీ అయితే మాత్రం నవ్వుతో నా భవిష్యత్తు. సో అప్పుడే అనమాట. సో తనూజ గారు ఇమాన్యుయల్ కలిసి చేస్తున్న కామెడీకి అయితే ఉందో బీభత్సమైన టీఆర్పీలు, ఫ్యామిలీ ఆడియన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అది కమెడియన్గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలనే మీ అమ్మ కోరిక నెరవేరింది అని బిగ్ బాస్ అంటే నిజంగా కమెడియన్ టర్న్స్ ఇంటూ ఏ హీరో. ఎందుకంటే నార్మల్గా అబ్బాయిలకి అమ్మాయిలకి బిగ్ బాస్ హౌస్లో మనం చూసే విధానం ఎలా ఉంటుందంటే, టాస్కుల్లో చూస్తాం, టాస్కులు వీడు ఏం తోపు ఆడాడరా, వీడు ఏం ఆడాడరా, నెక్స్ట్ లెవెల్ ఆడాడరా, సూపర్ ఆడాడరా అని మాట్లాడుతూ ఉంటాం. సో అమ్మాయిలకి ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అమ్మాయిలు జస్ట్ ఎఫర్ట్స్ చూస్తాం, కానీ ఒకవేళ అమ్మాయిలు గెలిచినా కానీ అంత గట్టిగా లేపరు. అదే అబ్బాయిలు గట్టిగా లేపుతారు. దట్టు అబ్బాయిలు కూడా కొన్ని కేటగిరీలు ఉంటాయి. హీరో కేటగిరీ, హీరో మెటీరియల్ కేటగిరీ, లేకుంటే కొంచెం మంచి పర్సనాలిటీ ఉన్న కేటగిరీని లేపుతాం. ఇలాంటి కమెడియన్స్ నార్మల్గా లేపం మనం. హీరోలు కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ నార్మల్గా వాళ్ళ కమెడియన్స్ కిందకే చూస్తాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కమెడియన్ హీరో అయ్యాడు.
ఇదే ఇమాన్యుయల్. నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు ఇమాన్యుయల్. ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి క్షణం సో గేమ్ టాస్క్ అంటూనే ఉన్నాడు. సో టాస్క్లు ఆడుతూనే వచ్చాడు. ఆఖరికి వారంలో కూడా బిగ్ బాస్ టాస్క్లు పెడితే నా వల్ల అవ్వదు బిగ్ బాస్, నా బాడీ పని అయిపోయింది బిగ్ బాస్ అని ఇమాన్యుయల్ అన్నాడు అంటే ఆ మాట, సో ఆ మాటలో ఎటువంటి అతిశయోక్తి కానీ లేదు, ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు, అది నిజంగానే అన్నాడు. ఎందుకంటే ప్రతి వారం కష్టపడ్డాడు ఇమాన్యుయల్. అసలు కష్టపడిన వారం కానీ కష్టపడిన రోజు కానీ ఇమాన్యుయల్కి లేదు. వచ్చిన కొత్తల్లోనే సో కామనర్స్, ఓనర్స్గా ఉండి టెనెంట్స్గా సెలబ్రిటీస్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ ఆ మొత్తం గార్డెన్, ఫ్లోరింగ్ మొత్తం క్లీన్ చేశాడు. తనకి అంత బాడీ సహకరించకపోయినా కూడా, తనంత ఫిట్గా ఉండకపోయినా కూడా తన పని చేసినప్పుడే అర్థమైంది ఈ మనిషిలో ఏదో బలం ఉంది అని. సో అది తర్వాత రోజుల్లో ప్రూవ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్. సో దట్ ఈజ్ ఇమాన్యుయల్. సో లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే సో ఇమాన్యుయల్కి ఓట్లు వేయాలి అనుకునే వాళ్ళు ఇమాన్యుయల్కి ఓట్లు వేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్.